హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము క్లాస్ 11కి సంబంధించినటువంటి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అనే టాపిక్లో మన స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో మనము ఈ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, ఆ తర్వాత దాంతోపాటుగా రెస్ట్, మోషను, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు మనము ఈ స్పీడు, దీనికి సంబంధించిన మిగిలిన అన్ని డీటెయిల్స్ని మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. దాంట్లో మొట్టమొదట స్పీడ్. వాట్ ఈజ్ మెంట్ బై స్పీడ్? స్పీడ్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ పర్ యూనిట్ టైం, అదర్వైజ్ అంటే డిస్టెన్స్ బై టైం అంటే ఏంటి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు తీసుకున్నాం. ఒక కారు కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అది ఎంత టైం తీసుకుంది అన్నదాన్ని మనం డిస్టెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? డిస్టెన్స్ పర్ యూనిట్ టైం అని చెప్పేసి కూడా అనుకోవచ్చు, సింపుల్ డెఫినేషన్. దాన్ని డిస్టెన్స్ పర్ యూనిట్ టైం, దాని ఫార్ములా లాగా మనం ఎలా రాసుకుంటాం? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అప్పుడు ఫార్ములా? డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ని మనము స్పీడ్ని v అని లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. v ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ని s అని లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో s/t. ఓకే, ఆ తర్వాత దీని గురించినటువంటి కొన్ని డీటెయిల్స్ తీసుకుందాం. ఈ స్పీడ్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా? స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఎందుకని? ఇది మనకి డిస్టెన్స్ అనేది ఏంటి? ఒక స్కేలార్. ఇక్కడ స్పీడ్లో మనం ఏం చేస్తామంటే కేవలము మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకుంటాం. అంటే ఒక వెహికల్ తీసుకున్నప్పుడు ఆ వెహికల్ ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందో, ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందో చూస్తాం తప్ప దాని యొక్క ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది అని మనము దాన్ని డిస్కస్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కార్ ఈజ్ ట్రావెలింగ్ 60 km/h. అంతే, ఆ స్టేట్మెంట్ అక్కడితో ఆగిపోతుంది. దాంట్లో దానివల్ల అక్కడ మనం ఏం చూసాం? కేవలం ఆ కారు ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందో మాత్రమే చూస్తాం. అందువల్ల దాన్ని ఏమంటాం? మనకి మ్యాగ్నిట్యూడ్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఏం పాయింట్ దేని కింద వస్తుందంటే స్పీడ్ కింద వస్తుంది. ఎందుకని? కేవలం ఎంత మ్యాగ్నిట్యూడ్తో అది ట్రావెల్ చేస్తుందో అంతే మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకేనా? స్పీడ్ని ఏమంటాం మనము? స్కేలార్ క్వాంటిటీ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత స్పీడ్కి దీనికి యూనిట్స్ రాసుకుందాం. వాట్ ఆర్ ద యూనిట్స్? యూనిట్స్ ఇచ్చేటప్పటికల్లా మనకి మొట్టమొదట సిజిఎస్ సిస్టంలో అయితే కనుక డిస్టెన్స్ని సెంటీమీటర్స్ అంటాం. ఆ తర్వాత టైం ఏమో సెకండ్స్లో మెజర్ చేస్తాం. ఆ తర్వాత ఎంకేఎస్ సిస్టంలో అయితే కనుక డిస్టెన్స్ని మీటర్స్లో మీటర్స్లో కన్సిడర్ చేస్తాం. టైం ఏమో ఆల్ ద టైమ్ సెకండ్స్లో కన్సిడర్ చేస్తాం. దీంతో పాటుగా మనకి చాలా పాపులర్ ఫార్ములా ఒకటి ఉంటుంది. అదేంటంటే స్పీడ్కి 1 km/h 1 km/h ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ పర్ సెకండ్ అని చెప్పేసి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఇవి జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇప్పుడు 1 km/h ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్ పర్ సెకండ్ అంటే కనుక 5/18 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే కనుక 1 km/h ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ ఉంటాయి? 1000 మీటర్స్ ఉంటాయి. బై 1 అవర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 3600 సెకండ్స్ ఉంటాయి. సో ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది? 5/18. ఓకేనా? 5/18. 1 km/h ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్స్ పర్ సెకండ్. మరి అదే 1 మీటర్ పర్ సెకండ్ అయితే కనుక 18/5 km/h వస్తుంది. ఓకేనా? 18 అంటే రెసిప్రోకల్ తీసుకోవాలి అటువైపు వెళ్తే కనుక. ఓకే, రైట్. ఆ తర్వాత మనకి ఈ డిస్టెన్స్ గురించినటువంటి మిగిలిన అన్ని కాన్సెప్ట్స్ చూద్దాం. దీంట్లో మనకి చాలా స్పీడ్ ఉంది కదా. స్పీడ్లో మనము డిఫరెంట్ కేసెస్ని డిస్కస్ చేస్తాం. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? సో యావరేజ్ స్పీడ్ కింద మనం తీసుకున్నప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏమొస్తుంది? అసలు యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? ఏదైనా సరే ఒక కారు ఉంది. కారు ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది. ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తూ అనే బి అనే పాయింట్ దగ్గరికి వెళ్ళింది. ఓకే, ఇది మొత్తము కవర్ చేసినటువంటి డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ని అది కవర్ చేసింది. ఓకే, ఆ తర్వాత ఇది స్టార్ట్ అవుతున్నప్పుడు దానికి T1 జర్నీ ఉంది, T1 టైం ఉంది. ఓకేనా? అండ్ సో అది ఎండ్ అవుతున్నప్పుడు ఏమో T2 టైం ఉంది. సో ఇప్పుడు ఆ కారు యావరేజ్గా ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసింది మనం తెలుసుకోవాలి. దానికి మనకి ఫార్ములా ఏమొస్తుంది అంటే కనుక యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ఈ ఫార్ములా బాగా పాపులర్. యావరేజ్ స్పీడ్ V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా రాస్తే ఎక్స్ప్రెస్ చేస్తుందని V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. సో టోటల్ టైం టేకెన్ దాన్ని మనం ఏమంటాం? యావరేజ్ స్పీడ్ అని చెప్పేసి అనుకుంటాం. దీని ఫార్ములా రూపంలో ఎట్లా రాస్తాం? టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? S ఉంది. సో S బై టోటల్ టైం టేకెన్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక కారు 10 o'clock స్టార్ట్ అయింది.
10 o'clock స్టార్ట్ అయిన తర్వాత బి పాయింట్ దగ్గరికి డెస్టినేషన్ దగ్గరికి 12 o'clock వచ్చింది. ఏ టైంలో స్టార్ట్ అయింది? అది 10 o'clock స్టార్ట్ అయింది. ఏ టైంకి వచ్చేసింది? 12 o'clock వచ్చేసింది. సో హౌ మచ్ ఎంత టైం పట్టింది? 2 hours వచ్చింది. ఎలా వచ్చింది మనకి? ఫైనల్ మైనస్ ఇనీషియల్ టోటల్ టైం, అంతే కదా. 10 + 12 వేసుకోం, T2 - T1 రాసుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి? టోటల్ టైం టేకెన్ వస్తుంది. సో S/T2 - T1 అని చెప్పేసి మనం దీనికి యావరేజ్ స్పీడ్కి ఇది ఫార్ములా. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఇప్పుడు మొత్తం అంతా ఒకటే డిస్టెన్స్, మధ్యలో ఆ కారు ఎక్కడ ఆగలేదు, ఆగకుండా జస్ట్ ఒకసారి ఇట్లా వెళ్ళిపోయినప్పుడు మనం దాన్ని యావరేజ్ స్పీడ్ని ఎలా కనుక్కుంటాం? టోటల్ టైం బై టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్, S/T2 - T1. ఇప్పుడు మనం దీంట్లో రకరకాల సిచ్యుయేషన్స్ చూద్దాం. దాంట్లో మొట్టమొదటి కేస్ 1 తీసుకుందాం. ఒకవేళ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఆ తర్వాత డిఫరెంట్ డిస్టెన్సెస్ అండ్ డిఫరెంట్ టైం ఇంటర్వల్స్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఇలిస్ట్రేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లా కారు స్టార్ట్ అయింది, ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది, ఓకేనా. ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇట్లా ఏం చేస్తుంది? బి పాయింట్, ఇది ఇనీషియల్ స్టేజ్ అనుకోండి, ఇది ఫైనల్ స్టేజ్. ఈ మధ్యలో ఏమైంది? ఇది చాలా చోట్ల ఆగింది. ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ దగ్గర ఇది కవర్ చేసినటువంటి డిస్టెన్స్ ఎంత? S1 అనుకుందాం. ఆ తర్వాత మళ్ళీ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ ఏం చేస్తుంది? మళ్ళీ ఇంకొక డిస్టెన్స్, వేరే డిస్టెన్స్. ఇక్కడ ఉన్నటువంటి సెగ్మెంటు ఇక్కడున్న సెగ్మెంట్ ఈక్వల్ కాదు. ఫస్ట్ సెగ్మెంటు 10 meters అవ్వచ్చు, సెకండ్ సెగ్మెంటు వచ్చినప్పుడు 20 meters అవ్వచ్చు, 9 meters అవ్వచ్చు, ఓకే. అంటే మొత్తం అంతా డిస్టెన్స్ అయితే మారుతూ ఉంది. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే ఇక్కడ డిస్టెన్స్ ఏమో S3 అనుకోండి, ఇక్కడ డిస్టెన్స్ని S4 అనుకోండి. మరి అప్పుడు డిస్టెన్సెస్ మారుతూ ఉన్నప్పుడు అది కవర్ చేసే టైం కూడా మారుతూ ఉంటుంది, అవునా. సో ఇక్కడ టైం ఎంత ఉందనుకుందాం? T1 అనుకుందాం, ఇక్కడ టైం ఏమో T2 అనుకుందాం. ఇట్లా టైం అనేది ఇట్లా మారిపోతూ ఉంది, ఓకేనా. మరి అట్లాంటప్పుడు మన యావరేజ్ స్పీడ్ని ఎలా తీసుకుంటాం? సేమ్ ఫార్ములా రాసుకుంటాం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. కాకపోతే ఇక్కడ డిస్టెన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ డిస్టెన్సెస్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఎలా వస్తుంది? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా రాసుకోవాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? టోటల్ డిస్టెన్స్ అంటే S1 + S2 + S3 అండ్ సో అని చెప్పేసి రాసుకోవచ్చు. అంటే ఎన్ని డిస్టెన్సెస్ ఉంటే అన్ని డిస్టెన్సెస్ బై T1 + T2 + T3, ఓకే. ఇట్లా మనకి యావరేజ్ స్పీడ్ కూడా వస్తుంది ఎప్పుడు? డిఫరెంట్ డిస్టెన్సెస్ ఉన్నప్పుడు. దీంట్లో మళ్ళీ మనం ఏం చేద్దామంటే దీన్ని ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా రాద్దాం. సో ఇట్లా ఈ మోడల్ ఎక్కువగా వస్తుంది ఎగ్జామ్లో. సో మనం ఇక్కడ చూద్దాం చూడండి. ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏమొచ్చింది? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం ఫార్ములా రాసుకున్నాం? S1 టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఇట్లా మనం తీసుకున్న తర్వాత బై T1 + T2 + T3 అండ్ ప్లస్ అని ఇట్లా వెళ్ళిపోతుంది, ఓకే. మనకి మామూలుగా స్పీడ్కి ఫార్ములా ఏముంది? V = S/T, అవునా. సో V = S/T వెరీ బిగినింగ్లో మనం నేర్చుకున్న ఫార్ములా. ఇప్పుడు దీంట్లో నుంచి మనకి T కావాలనుకోండి, బోత్ ప్లేసెస్ని ఎక్స్చేంజ్ చేయండి. అప్పుడు T ఏమవుతుంది? S/V అవుతుంది, అవునా. T S/V. సో ఇక్కడ T S/V వచ్చింది కదా. ఇప్పుడు T1 చోటల్లా ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఇంకో ఫార్ములా కింద వస్తుంది. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సో S1 + S2 + S3 ఇట్లా కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో బై ఇప్పుడు మనకి T1 బదులుగా ఏం రాసుకోవచ్చు మనం? S1/V1, ఓకే, ప్లస్ S2/V2 ప్లస్ S3/V3. అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ వెలాసిటీస్ ప్రకారం మనం ఈ విధంగా రాసుకోవచ్చు, ఓకేనా. ఇంతవరకు ఒక సిచ్యుయేషన్ అర్థమైంది కదా. ఇంకో సిచ్యుయేషన్ ఒకవేళ ఈసారి ఏంటంటే మనం నెక్స్ట్ కేసు తీసుకుందాం. కేసు 2లో తీసుకుంటే దీంట్లో ఒకవేళ మనము ఈసారి ఏం చేద్దామంటే ఒక 2 సెగ్మెంట్స్ వరకే తీసుకుందాం. సో ఇట్లా మనకి ఇట్లా 2 డిస్టెన్స్ ఇచ్చారు. AB మధ్యలో అది డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ఓకే. AB సెగ్మెంట్స్ని AB మొత్తం జర్నీలో కేవలం 2 సెగ్మెంట్సే ఉన్నాయి అనుకోండి. అప్పుడు మనకి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? S1 డిస్టెన్స్ అనుకోండి. ఇదేమవుతుంది డిస్టెన్స్? ఇది S2 డిస్టెన్స్ అనుకోండి. S1 డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి T1 టైం పట్టింది. ఆ తర్వాత S2 డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికేమో T2 టైం పట్టింది అనుకోండి. ఇప్పుడు మనం వీళ్ళ కండిషన్ తీసుకుందాం. ఇది చాలా పాపులర్ కండిషన్, ఇది చాలా పాపులర్. అండ్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్లో మీకు బోర్డులో కానీ నీట్లో కానీ జేఈలో కానీ ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్లో ఒకసారి కంటిన్యూస్గా కూడా ఈ మోడల్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. సో జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మన కండిషన్ ఏంటంటే ఇఫ్ S1 = S2,
ఇఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు S2. అప్పుడు ఒకవేళ S1 ఈజ్ ఈక్వల్ టు S2 అయిందనుకోండి, అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది? V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, మనం అదే ఫార్ములా రాసుకుంటాం. ఏం ఫార్ములా రాసుకుంటాం? S1 టోటల్ డిస్టెన్స్ S1 ప్లస్ S2 బై టోటల్ టైం టేకెన్ T1 ప్లస్ T2. ఓకేనా, టోటల్ టైం టేకెన్. అక్కడ మన కండిషన్ ఏంటి? S1 ఈజ్ ఈక్వల్ టు S2, దాన్ని మనము S అనుకుందాం. ఓకేనా, రెండింటికి ఏదో ఈక్వల్గా ఒక ఈక్వల్ ఐడెంటిటీ లెటర్ తీసుకుందాం. సో ఇప్పుడు S1 బదులుకి ఎంత రాసుకుందాం? S ప్లస్ S2 బదులుకి ఎంత రాసుకుందాం? S బై T1 ప్లస్ T2. T1 బదులుగా మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది కదా, T1కి మనకి ఫార్ములా ఏముంది? T ఈజ్ ఈక్వల్ టు S బై V. ఆ ఫార్ములా ఎక్కడ రాసుకుందాం? S బై V1 ప్లస్ S బై V2. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఐడియా వచ్చింది కదా. T బదులుగా మనం ఈ ఫార్ములా రాసుకున్నాం, T ఈజ్ ఈక్వల్ టు S బై V. సో ఇక్కడ మనకి S ప్లస్ S అంటే కనుక 2S అవుతుంది. 2S బై ఈ రెండింటిలో కూడా ఏం కామన్ తీసుకోవచ్చు? Sని కామన్ తీసుకోవచ్చు. అప్పుడేమవుతుంది? 1 బై V1. ఆ తర్వాత మనకి ఇక్కడ ఎంత వస్తుంది? మనకి 1 బై V1 ప్లస్ 1 బై V2 వస్తుంది. ఓకేనా, ఈ రెండింటిలో మనం ఏం క్యాన్సిల్ చేయొచ్చు? Sని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మనకి అల్టిమేట్గా ఏమొచ్చింది? V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 2 బై, ఇప్పుడు మనకి 1 బై V1 ప్లస్ 1 బై V2ని ఎల్సిఎం తీసుకుందాం. ఏమొస్తుంది అప్పుడు? V1 V2 బై, సో V1 V2ని ఎల్సిఎం తీసుకుందాం. అప్పుడు మనకి ఈ సింప్లిఫికేషన్ ద్వారా V1 వెళ్ళిపోతే కనుక V2 వస్తుంది. సో ఇక్కడే V1 వస్తుంది. సో అల్టిమేట్గా మనకి V1 ప్లస్ V2 అని వస్తుంది కదా. సో కావాలంటే ఇక్కడ చేయండి. 1 బై V1 ప్లస్ 1 బై V2 అంటే కనుక రెండింటిలో ఎల్సిఎం వస్తుంది V1 V2. సో ఇక్కడ V1 వెళ్ళిపోతుంది, సో V2 మిగులుతుంది. సో V2 ఏ సింబల్ ఉంది? ప్లస్ ఉంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకా ఇక్కడ V2 వెళ్ళిపోతుంది, V1 ఉంటుంది. సో V2 ప్లస్ V1, దాన్నే మనం V1 ప్లస్ V2 అని చెప్పేసి రాసుకున్నాం. ఓకేనా, అర్థమైంది కదా. V1 ప్లస్ V2 బై V2 ప్లస్ V1. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత మొట్టమొదటి ఏం చేస్తారంటే V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు, V యావరేజ్ని మనం ఏమనుకోవచ్చు? ఇంకా దీన్ని బై 1 అని కూడా రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఓకే, ఇట్లా ఈజ్ ఈక్వల్ ఇట్లా పెట్టుకున్న తర్వాత దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి 2 ఇంటూ V1 V2 బై V1 ప్లస్ V2 అని వస్తుంది కదా, V1 ప్లస్ V2. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇట్లా ఉంచేసేయండి. ఇది ఒక పాపులర్ ఫార్ములా, చాలా పాపులర్ ఫార్ములా. ఇది ఏంటో పాపులర్ ఫార్ములా? V1 V2 V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ V1 V2 బై V1 ప్లస్ V2. అంటే మీరు కనుక మొత్తం న్యూమరికల్ చేయకుండా డైరెక్ట్గా ఫార్ములా రాసుకోవాలి. ఇది ఒక ట్రిక్. ఎప్పుడు ఈ ట్రిక్ ఎప్పుడు వాడాలి మనం? ఎప్పుడైనా సరే ఒక ట్రైన్ కనుక కొంత దూరం ట్రావెల్ చేస్తూ డిఫరెంట్ సెగ్మెంట్స్ ట్రావెల్ చేస్తూ ఒకవేళ అది కనుక ఈక్వల్ డిస్టెన్సెస్ని ట్రావెల్ చేస్తూ ఉంటే, ఈక్వల్ డిస్టెన్సెస్, టైం ఇంటర్వెల్ మారచ్చు, డిస్టెన్సెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. టైం ఇంటర్వెల్ గురించి మనకి ఇక్కడ డిస్కషన్ లేదు. దాని యొక్క డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం రాసేటువంటి అది యావరేజ్ వెలాసిటీ ఎంత వస్తుంది అంటే కనుక 2 V1 V2 బై V1 ప్లస్ V2. ఓకే, ఒకసారి నీట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇట్లా ఈ సేమ్ క్వశ్చన్ ఇచ్చారు. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ఈక్వల్ డిస్టెన్సెస్ విత్ V1 V2 స్పీడ్, వాట్ ఈస్ ద యావరేజ్ అంటే అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. యావరేజ్ అనగానే మనకు జనరల్గా ఒక రాంగ్ కన్సెప్షన్ ఏంటి? సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ వేస్తాం. అప్పుడు V1 ప్లస్ V2 బై 2 వేసామనుకోండి, రాంగ్ అవుతుంది. జనరల్గా ఆప్షన్ ఏ V1 ప్లస్ V2 బై 2 ఉంటుంది. సో అది కాదు. ఆప్షన్ ఏ రాయాలి? V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ V1 V2 బై V1 ప్లస్ V2. ఈ ఫార్ములా చాలా పాపులర్. దీని మీద బేస్ అయినటువంటి ఒక ప్రీవియస్ ఇయర్ సమ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడనా, ఏ కార్ కవర్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్లేసెస్ 40 km/h అండ్ 60 km/h. ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ ఈజ్ డాష్ km/h. ఒక కార్ ఏం చేస్తుంది అంటే కనుక సొల్యూషన్ చూద్దాం. ఈ కార్ అనేది ఎట్లా ట్రావెల్ చేస్తుంది? ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తుంది. AB అనే డిస్టెన్స్లో కరెక్ట్గా హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, ఈ సెగ్మెంట్ని P అనుకుందాం. ఇక్కడ 40 km/h ట్రావెల్ చేస్తుంది. ఈ సెగ్మెంట్ని ఏమో ఇంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఆ తర్వాత ఈ సెగ్మెంట్ ఏమో 60 km/hతో ట్రావెల్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద కార్ అని చెప్పేసి అన్నారు. సో యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్. జనరల్గా మనం చేసేటువంటి జనరల్ మిస్టేక్ ఏంటి? ఇక్కడ రెండు స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్పీడ్ సమ్ ఆఫ్ ద స్పీడ్స్ బై నెంబర్ ఆఫ్ స్పీడ్స్ వేస్తాం. అప్పుడు ఏంటంటే 100/2 వస్తుంది, 50. ఇది జనరల్గా ఆప్షన్ కూడా ఉంటుంది.
ఓకేనా, ఈ ఆప్షన్ పెడితే రాంగ్ వస్తుంది. సో మనకి ఇంతకుముందు మనం సిచ్యుయేషన్లో ఒక సిచ్యుయేషన్ చూసాం. ఏంటి ఆ సిచ్యుయేషను? ఇఫ్ ద డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్, ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ కనుక ఈక్వల్ డిస్టెన్సెస్తో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు చూడండి, కార్ కవర్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, ఫస్ట్ హాఫ్ ఇది. ఓకే, ఈ మొత్తాన్ని కనుక ఒక సెగ్మెంట్ కింద తీసుకుంటే దీంట్లోనేమో S/2, ఇక్కడేమో S/2, ఇక్కడ హాఫ్ డిస్టెన్స్, ఇక్కడ హాఫ్ డిస్టెన్స్, ఈక్వల్ డిస్టెన్స్. అవునా? అప్పుడు మనకి ఫార్ములా ఏముంది? ఈక్వల్ డిస్టెన్సెస్ అయితే S1 = S2 = S అయితే, అంటే రెండు డిస్టెన్సెస్ కూడా ఈక్వల్ అయితే, ఇక్కడ చూడండి S/2 బోత్ ఈక్వల్ కదా. అప్పుడు మనకి ఫార్ములా ఏమొస్తుంది? యావరేజ్ స్పీడ్ మనకి ఫార్ములా ఎంతమంది చూసాము, అది 2v1 v2 v1 + v2 అనేటువంటి ఫార్ములా మనం అప్లై చేసుకుంటే అప్పుడు మనకి 2 × v1 ఎంత ఉంది? 60 km, v1 is 40, 2 × 40 × సెకండ్ స్పీడ్ ఏమో 60/40 + 60. అప్పుడు మనకి దీన్ని సింప్లిఫై చేద్దాం, దీన్ని మల్టిప్లై చేయకుండా అంతే ఉంచండి. 2 × 40 × 60/100. ఇక్కడ చూడండి 0 0, ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. అల్టిమేట్గా మనకి ఇంకా ఏం మిగులుతుందంటే కనుక 4 2 8 6 48. సో అప్పుడు మనకి ఆప్షన్ ఏమొస్తుంది? 48 అనేది ఆప్షన్ కింద వస్తుంది. ఓకేనా? సో ఇట్లా మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా. మీరు ఇట్లా మెథడ్ చేస్తే కనుక రాంగ్ వస్తుంది. మీకు ఇక ఫార్ములా తెలిసి ఉండాలి, టెక్నిక్ తెలిసి ఉండాలి. ఓకేనా? రైట్. ఇదంతా కూడా యావరేజ్ స్పీడ్కి సంబంధించింది. మనం ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈజ్ meant by instantaneous speed? The speed at a particular instance. A speed at any particular instance is called as instantaneous speed. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ కనుక, ఒక కారు కనుక ట్రావెల్ చేస్తుంది, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ట్రావెల్ చేస్తుంది. మధ్యలో ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనం దాని స్పీడ్ కనుక్కోవాలి అనుకుంటే దాన్నే ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఆ ఇన్స్టాంటేనియస్ స్పీడ్ని మనకి ఎలా రాసుకుంటాం అంటే కనుక ఇక్కడ చూడండి, ఇన్స్టాంటేనియస్ అంటే v ఇన్స్టాంటేనియస్ ద స్పీడ్ ఎట్ ఏ పర్టికులర్ ఇన్స్టాన్స్. దీన్ని మనము ఎలా రాస్తామో చూద్దాం. మొట్టమొదట దీన్ని ఇలిస్ట్రేషన్ చూద్దాం. ఇక్కడ నుంచేసి ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర నుంచేసి మనకి ఒక ఆబ్జెక్టు, ఒక ట్రైన్, ఒక కార్ కానీ ట్రైన్ కానీ ఏదో ఇట్లా ట్రావెల్ చేస్తుంటే కరెక్ట్గా మనం ఎక్కడ ఈ పాయింట్ దగ్గర పి అనే పాయింట్ దగ్గర ఆ వెహికల్ యొక్క స్పీడ్ ఎంత ఉందో మనం కనుక్కోవాలి. దాన్ని మనం ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ మనం ఈ పాయింట్ దగ్గర డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏమనుకోవచ్చు? డిస్టెన్స్ అంటే అప్పుడు మనము దాన్ని ఏమని తీసుకోవచ్చు? ఇక్కడ డిస్టెన్స్ మనం ఏం చేస్తాం? చాలా స్మాల్ డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకని మనం ఈ సెగ్మెంట్ తీసుకుంటాము అంటే కనుక ఈ సెగ్మెంట్లో కొంత డిస్టెన్స్ కూడా ఉంటుంది కదా. ఆ డిస్టెన్స్ అనేది ఎంత ఉంటుంది? చాలా స్మాల్గా ఉంటుంది. అందువల్ల ఆ డిస్టెన్స్ని మనం జనరల్గా Δx, స్మాల్ వాల్యూస్ని డెల్టాతో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, డిస్టెన్స్ ఎంత అయింది? డెల్టా అయింది. ఎందుకని? అక్కడ మనం ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఇన్స్టాన్స్ని తీసుకునేటప్పుడు అక్కడ మనం కవర్ చేసే డిస్టెన్స్ చాలా స్మాల్గా ఉంటుంది. అవునా? అందువల్ల Δx అని చెప్పేసి అనుకుంటాం. మరి టైం ఎంత అవుతుంది? టైం కూడా చాలా స్మాల్ ఉంటుంది కదా, వెరీ మైన్యూట్. అందువల్ల దాన్ని కూడా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? Δt అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకేనా? ఆ తర్వాత మనకి జనరల్గా యావరేజ్ స్పీడ్కి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. రైట్? డిస్టెన్స్ బై టైం. ఈ డిస్టెన్స్ బై టైం ఫార్ములానే మనం ఇక్కడ అప్లై చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఫార్ములా ఏమొస్తుంది? డిస్టెన్స్ ఎంత వచ్చింది? ఇక్కడ Δx వచ్చింది. ఓకేనా? Δx బై Δt. ఇక్కడ మళ్ళీ మనం ఇంకొక సిచ్యుయేషన్ కూడా మనము తీసుకోవాలి. ఈ Δx వాల్యూ అనేది ఎంత స్మాల్ అంటే ఇట్స్ వెరీ స్మాల్. అట్మోస్ట్ ఇట్ ఈస్ నియర్లీ క్లోజెస్ట్ టు 0. దగ్గరగా 0కి ఈక్వల్గా ఉంటుంది. 0 కాదు. ఓకే, 0 కాదు, బట్ ఇట్ ఈస్ నియర్లీ క్లోజ్ టు 0. అప్పుడు Δx బై Δt అనేది వాల్యూ కూడా ఎంత అవుతుంది? జనరల్గా దాని రేషియో 0కి దగ్గరగా ఉంటుంది తప్ప 0 కాదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఈ మొత్తానికి లిమిట్ వాల్యూస్ తీసుకుంటే లిమిట్ Δt టెండ్స్ టు 0, Δx బై Δt.
ఈ మొత్తాన్ని కలిపి మనము డెల్టా లిమిట్ అనేది దేనికి లిమిట్, ఏ లిమిట్ నుంచి ఒక పర్టికులర్ వాల్యూ నుంచేసి టైం అనేది ఎక్కడి దాకా వెళుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది, మనకి జీరో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అందువల్ల మనము ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ని ఎలా రాసుకుంటామంటే డెరివేటివ్లో రాసుకుంటాం. దీన్ని dx/dt అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి v ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తున్నప్పుడు dx/dt. ఓకేనా. v ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్ టు dx/dt. ఇక్కడ d అంటే ఏంటి, డిఫరెన్షియేషన్ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, డిఫరెన్షియేషన్స్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్. దీంట్లో x అంటే ఏంటి, అది డిస్టెన్స్ కింద వస్తుంది అనమాట. సో v అనేది మనం ఎలా కనుక్కోవచ్చు, v ఇన్స్టాంటేనియస్ అంటే dx/dt అని చెప్పేసి వస్తుంది. ఓకే. అప్పుడు మనం ఒకవేళ ఇట్లా ఇచ్చారనుకోండి, ఒకవేళ ఎక్స్ వాల్యూ ఎంత ఇస్తారు, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ax² + bx అన్నారనుకోండి. అప్పుడు మనకి దీనికి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కనుక్కోమన్నారు. ఇక్కడ ఇంకో చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, సమ్ టైమ్స్ మనము ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని ఈక్వల్గానే కన్సిడర్ చేస్తాం. పర్టికులర్గా మనకి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అడగకపోయినా ఇట్లాంటి మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు అంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలి, దిస్ ఈజ్ at² + bt. ఓకేనా, at² + bt. ఇట్లా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం అప్పుడు ఏం చేయాలంటే దానికి మనము డిఫరెన్షియేషన్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ మనకి స్పీడ్ ఎంత వస్తుంది, v ఇన్స్టాంటేనియస్ అనుకోవచ్చు, లేకపోతే కనుక స్పీడ్ కూడా అనుకోవచ్చు. అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది, d/dt ఆఫ్ x. ఎందుకంటే స్పీడ్ ఫార్ములా ఏమొచ్చింది, మనం ఆల్రెడీ తీసుకున్నాం, dx/dt. సో d/dt ఆఫ్ at² + bt. ఓకేనా. దిస్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఇంతకుముందు డిఫరెన్షియేషన్ నేర్చుకున్నాం కదా, ఒకసారి అప్లై చేద్దాం. ఈ డిఫరెన్షియేషన్ని ప్రతి ఒక్క సెగ్మెంట్కి తీసుకుందాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, d/dt ఆఫ్ at² ఆ తర్వాత ప్లస్ d/dt ఆఫ్ bt అని వస్తుంది. ఓకేనా. సో అప్పుడు మనకి కాన్స్టెంట్ ముందు తీసేసుకుంటాం. ఆ తర్వాత d/dt ఆఫ్ at అంటే మనకి ఇంతకుముందు ఐడియా ఉంది, d/dx ఆఫ్ x⁴n ఈజ్ ఈక్వల్ టు, చాలాసార్లు మనం ఎక్స్ప్రెస్ చేసాం, దీని గురించి డిస్కస్ చేసాం, n ఇంటూ x⁻n-1. ఒకవేళ మీకు సింపుల్గా తెలియాలి అంటే కనుక దెన్ యూట్యూబ్లో ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్ అని చెప్పేసి దాంట్లో డిఫరెన్షియేషన్ ఇన్ 4 minutes అనే టాపిక్ ఉంటుంది. దాంట్లో చూస్తే మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 4 minutesలోనే మీకు మొత్తం అంతా కూడా డిఫరెన్షియేషన్ ఎలా చేయొచ్చో మీకు ఈజీగా తెలుస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ ఫార్ములా అప్లై చేసుకునే d/dt ఆఫ్ t² అంటే కనుక 2 × t వస్తుంది. సో ప్లస్ అతను కాన్స్టెంట్ తీసుకుంటాం బయటికి. సో d/dt ఆఫ్ t అంటే 1 వస్తుంది. అల్టిమేట్గా మనకి ఎంత వాల్యూ వస్తుంది, 2at + b అని చెప్పేసి వస్తుంది. ఓకే. ఇది దాని యొక్క డిస్టెన్స్ వెలాసిటీ, ద స్పీడ్ వస్తుంది, ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఓకేనా. దట్స్ ఆల్ అబౌట్ ద స్పీడ్. ఇన్స్టాంటేనియస్ స్పీడ్ గురించి కూడా మనం చూసాం. ఇప్పుడు మనము వెలాసిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదట ఈ వెలాసిటీ అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే మనకి స్పీడ్కి దేనికి సంబంధించింది, స్పీడ్ దేనికి, డిస్టెన్స్కి. మరి వెలాసిటీ అయితే కనుక డిస్ప్లేస్మెంట్కి. ఓకేనా. స్పీడ్కి వెలాసిటీ రెండు ఒకటే లాగుంటే టర్మ్స్, కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే దాని డైరెక్షన్. సో మనకి వెలాసిటీ అంటే దానికి ఫార్ములా డెఫినేషన్ ఏమొస్తుంది, మొట్టమొదట వాట్ ఈజ్ మెన్ట్ బై వెలాసిటీ, ద రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే కనుక డిస్ప్లేస్మెంట్ ఇన్ యూనిట్ టైం అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఓకేనా. సో దాన్ని మనకి ఫార్ములా రూపంలో ఎలా రాసుకోవచ్చు, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇప్పుడు మనకి ఈ వెలాసిటీని ఏ లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం అంటే కనుక v⁻. ఎందుకని, వెలాసిటీ అనేది ఒక వెక్టార్. ఎందుకని వెక్టార్ని మనం ఎలా అనుకోవచ్చు అంటే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ కార్ ఈజ్ ట్రావెలింగ్ 60 km/h టువర్డ్స్ నార్త్, దీన్ని వెలాసిటీ అంటాం. మరి స్పీడ్ అయితే కనుక ఏ కార్ ఈజ్ ట్రావెలింగ్ 60 km/h అంతవరకే రాస్తాం. అదే కనుక స్పీడ్ వెలాసిటీ అయితే కనుక టువర్డ్స్ నార్త్ అని కూడా యాడ్ చేస్తాం. అంటే ఏంటి, ఇక్కడ వెలాసిటీ రాసేటప్పుడు దాని మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ దాని డైరెక్షన్ రెండు కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో మనకి అందువల్ల దీన్ని వెక్టార్ అని చెప్పేసి అనుకుంటాం. మరి డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, దాన్ని s⁻తో ఎక్స్ప్రెస్ చేస్తాం, s⁻/t. సో ఇది వెలాసిటీ గురించి. ఓకేనా, వెలాసిటీ. సో ఇప్పుడు వెలాసిటీ మొట్టమొదట యావరేజ్ వెలాసిటీ చూద్దాం. యావరేజ్ వెలాసిటీ ఎలా వస్తుంది మనకి, సో యావరేజ్ వెలాసిటీని డిస్కస్ చేయడానికి మనం ఏం చేద్దామంటే వెక్టార్స్ గురించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. మొట్టమొదట ఇట్లా ఏదైనా సరే ఒక ప్లేన్లో XY ప్లేన్ ఉంది. XY ప్లేన్లో
ఒక పొజిషన్ వెక్టార్ ఉంది, అది పొజిషన్ వెక్టార్ లెట్స్ కాల్ ఇట్ యాజ్ ఆర్. అది ఎక్కడుంది పొజిషన్ వెక్టార్? ఏ అనే పాయింట్ దగ్గర ఉంది. ఓకేనా? ఆ తర్వాత ఇంకొక పొజిషన్ వెక్టార్ తీసుకుందాం, ఆ పొజిషన్ వెక్టార్ ఏమో బి దగ్గర ఉంది. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ మనకి డిస్ప్లేస్మెంట్, ఇప్పుడు మనకి ఈ పొజిషన్ వెక్టార్ ఏంటి? దీన్ని r1 బార్ అనుకుందాం, దీన్ని r2 బార్ అనుకుందాం. సో పొజిషన్ వెక్టార్ ఇక్కడ టైం ఎంత ఉంది? a1కి, ఏ పాయింట్ దగ్గర టైం ఏమో t1 అనుకుందాం, బి పాయింట్ దగ్గర ఏమో టైం t2 అని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు పొజిషన్ వెక్టారు మనకి ఇక్కడ OA ఈజ్ పొజిషన్ వెక్టార్ విత్ r1 బార్, OB అనేది ఇంకో పొజిషన్ వెక్టార్ విత్ r2 బార్. ఇక్కడ ఆబ్జెక్ట్ కనుక ఏ నుంచి బి దాకా ట్రావెల్ చేసింది అనుకోండి, అప్పుడేమో ఎట్లా ట్రావెల్ చేస్తుంది? ఏ నుంచి బి దాకా ఇట్లా ఆబ్జెక్ట్ ట్రావెల్ చేస్తుంది. మరి అప్పుడు దాని డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? జనరల్గా డిస్ప్లేస్మెంట్ అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్ తీసుకుంటాం కదా. సో అప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ r2 బార్ మైనస్ r1 బార్. దాంతోపాటుగా మనం ఇంకేం తీసుకుంటాం? టైం కూడా తీసుకుంటాం, t2 మైనస్ t1. సో అల్టిమేట్గా మనకి యావరేజ్ వెలాసిటీ ఎలా వస్తుంది? v యావరేజ్ వెలాసిటీ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం అనే ఫార్ములా మళ్ళీ రాద్దాం. డిస్ప్లేస్మెంట్ బై టైం, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్, టోటల్ యావరేజ్ కదా. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. మొత్తం డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్ వెక్టార్స్ తీసుకుంటే మనకి r2 బార్ మైనస్ r1 బార్ బై టైం ఇంటర్వెల్ ఎంత వచ్చింది? ఇక్కడేమో ఫైనల్ టైం ఎంత? t2. అందువల్ల t2 మైనస్ t1 అని చెప్పేసి అనుకుంటాం. దీన్ని సింపుల్గా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ x తీసుకున్నా కూడా దీన్ని డెల్టా r అనుకోవచ్చు కదా. ఎందుకని? చేంజ్ ఇన్ పొజిషన్ కదా, బై డెల్టా t అని చెప్పేసి అనుకోవచ్చు. దీన్ని మనము v యావరేజ్కి ఫార్ములా. ఓకేనా? v యావరేజ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే కనుక టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్ప్లేస్మెంటే పార్టికల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు అది ఎంత డిస్ప్లేస్మెంట్? ఫైనల్ డిస్ప్లేస్మెంట్, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ అంటే కనుక ఫైనల్ యూనిట్ వెక్టార్, పొజిషన్ వెక్టార్, సారీ నాట్ యూనిట్ వెక్టార్, పొజిషన్ వెక్టార్. ఫైనల్ పొజిషన్ వెక్టార్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ వెక్టార్. అప్పుడు మనకి ఎలా వస్తుంది? r2 మైనస్ r1 బై t2 మైనస్ t1, దాన్ని డెల్టా r బై డెల్టా t అని చెప్పేసి అనుకుంటాం. ఇది దేనికి సంబంధించింది? యావరేజ్ వెలాసిటీకి సంబంధించింది. ఒకవేళ మనకి సో అర్థమైంది కదా, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. దీన్ని మనం ఇంకా ఎట్లా రాసుకోవచ్చు? డిస్ప్లేస్మెంట్ని జనరల్గా x అని లెటర్ ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి మనం దాన్ని ఎలా అనుకోవచ్చు? డెల్టా x బార్ బై డెల్టా t అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే x అనేది డిస్ప్లేస్మెంట్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి లెటర్ జనరల్గా. ఆ తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్స్టాంటేనియస్ యావరేజ్ వెలాసిటీ అయిపోయింది, ఆ తర్వాత ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అనేది మనకి ఎలా వస్తుంది? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కూడా సేమ్. మనం ఏదైనా సరే వాట్ ఈస్ మెంట్ బై ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ? ద వెలాసిటీ ఎట్ ఎ పర్టికులర్ ఇన్స్టాన్స్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ద జర్నీ. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక కార్ తీసుకున్నాం, కార్ కనుక ట్రావెల్ చేస్తుంది అనుకోండి, సెగ్మెంట్ ఇట్లా ఇక్కడ నుంచేసి ఇక్కడ దాకా ఇట్లా ట్రావెల్ చేస్తుంది, ఏ నుంచేసి బి వరకు ట్రావెల్ చేస్తుంది. మధ్యలో ఏదో ఒక పాయింట్ దగ్గర మనం కనుక దాని వెలాసిటీని మనము కనుక్కోవాలి అనుకోండి, అప్పుడు మనకి ఏ ఫార్ములా వస్తుంది? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఫార్ములా తీసుకోవాలి. ద వెలాసిటీ ఎట్ ఏ పర్టికులర్ ఇన్స్టాన్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనం ఏదైనా సరే ఒక పర్టికులర్ పాయింట్ తీసుకుంటున్నప్పుడు దానికి డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది? చాలా క్లోజ్గా ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది. దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఇఫ్ ఎనీ వన్ వాల్యూ ఈజ్ సో మైన్యూట్ దెన్ వీ యూస్ టు ఎక్స్ప్రెస్ యాజ్ డెల్టా. అప్పుడు మనకి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత తీసుకుంటాం? డెల్టా ఆర్ అనుకోండి, లేదా డెల్టా ఎక్స్. వెరీ స్మాల్ వాల్యూ అంటే కనుక డెల్టా ఎక్స్ అని తీసుకుంటాం. మరి అక్కడ టైం కూడా ఎంత అవుతుంది? చాలా తక్కువ టైం ఉంటుంది, అందువల్ల దాన్ని మనము టీ అని చెప్పేసి అనుకుంటాం. అప్పుడు మనకి యావరేజ్ జనరల్గా మనకి యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా ఏముంది? యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ బై టైం. అయితే ఇక్కడ మనము ఏ డిస్టెన్స్ బై టైం అనేటప్పటికల్లా డెల్టా ఎక్స్ బై డెల్టా టీ వస్తుంది. ఓకే, డెల్టా ఎక్స్ బై డెల్టా టీ. కానీ ఒకవేళ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీన్ని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి రాసుకోవాలి. సో అప్పుడు మనకి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఎలా వస్తుంది? వి ఇన్స్టాంటేనియస్ అంటే కనుక ఇప్పుడు మనం డెల్టా ఎక్స్ బై డెల్టా టీ తీసుకుంటే ఇక్కడ మళ్ళీ దీనికి ఒక వాల్యూని మనం తీసుకున్నాం. ఏంటది? ఈ రెండు వాల్యూస్ కూడా వెరీ క్లోజ్ టు జీరో, అఫ్ కోర్స్, బట్ నాట్ జీరో, బట్ దే ఆర్ వెరీ క్లోజ్ టు జీరో. అందువల్ల దాని లిమిట్ ఎంతవరకు తీసుకోవాలి? దాని లిమిట్ని 0 వరకు తీసుకోవాలి. అప్పుడు లిమిట్ ఎలా రాస్తాం? లిమిట్ ఆఫ్ డెల్టా టీ టెన్స్ టు 0, అప్పుడు డెల్టా ఎక్స్ బై డెల్టా టీ.
సో అప్పుడేమవుతుంది, దాన్ని మొత్తాన్ని కలిపేసి మనము ఏమని రాసుకోవచ్చు, dx బై dt అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు. సో v ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ మన ఫార్ములా ఏమో రాసుకుంటాం, dx బై dt. ఓకేనా. సో ఇన్స్టాంటేనియస్ స్పీడ్కి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి మనం ఫార్ములా ఒకటి రాసుకుంటాం. బట్ ద డిఫరెన్స్ ఈజ్, అంతకుముందు మనం డిస్కస్ చేసిందేమో కేవలము దాని మ్యాగ్నిట్యూడ్ మాత్రమే డిస్కస్ చేస్తాం. ఇప్పుడైతే కనుక దాన్ని వెలాసిటీని కూడా డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత దాంతోపాటుగా మనం ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా మనకి ఓకే రైట్, ఇప్పుడు మనకి వెలాసిటీ ఉంది. వెలాసిటీ ఉంటే కనుక ఇప్పుడు మనం ఇంతవరకు మనం ఏం తీసుకున్నాం, యూనిఫామ్ వెలాసిటీ తీసుకున్నాం. యూనిఫామ్ వెలాసిటీ అంటే కనుక ఏంటి, యూనిఫామ్ వెలాసిటీ అంటే కనుక ఆబ్జెక్ట్ కవరింగ్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. అంటే ఒక పర్టికులర్ జర్నీలో ప్రతి ఒక్క సెగ్మెంట్లు కూడా డిస్ప్లేస్మెంట్ని ఆబ్జెక్ట్ ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో ట్రావెల్ చేస్తుంది. అంటే ఏంటి, ఏబీ మధ్యలో 2 సెగ్మెంట్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 2 సెగ్మెంట్స్లో ఫస్ట్ సెగ్మెంట్కి ఎంత టైం అయితే పడుతుందో సెకండ్ సెగ్మెంట్ కూడా అంతే టైం పడితే అప్పుడు మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ ఈజ్ సెట్ టు బి ఇన్ ద యూనిఫామ్ వెలాసిటీ అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు అలా కాకుండా సెగ్మెంట్స్ మారుతూ ఉన్నప్పుడు వాటి యొక్క జర్నీ టైం కూడా మారుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక పాయింట్, ఒక ఆబ్జెక్ట్ స్టార్ట్ అయింది, కారు స్టార్ట్ అయ్యింది, అది ఎట్లా వెళ్తుంది, బి వరకు వెళ్తుంది. వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక సెగ్మెంట్ ఉంది అనుకుందాం, లెట్స్ కాల్ ఇట్ యాజ్ S1. ఇక్కడ ఇంకో సెగ్మెంట్ ఉంది S2. ఆ తర్వాత ఇక్కడ సెగ్మెంట్ ఉంది S3. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళటానికి ఫర్ ఎగ్జాంపుల్ 10 అవర్స్ పట్టింది అనుకోండి ఈ సెగ్మెంట్లో. ఒకవేళ ఈ సెగ్మెంట్లో అయితే కనుక 8 అవర్సే పట్టింది, ఈ సెగ్మెంట్లో అయితే కనుక 2 అవర్సే పట్టింది. అప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఈక్వల్ డిస్టెన్స్ అనుకుందాం. ఓకే, ఇక్కడ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది, కానీ అది టైం కవర్ చేసేటువంటి టైం మాత్రం మారుతూ ఉంది. అది పెరగవచ్చు లేకపోతే తరగవచ్చు. దాన్ని మనం అనుకుంటామంటే యాక్సలరేషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఎప్పుడైతే వెలాసిటీలో మార్పు వస్తూ ఉంటుందో దాన్ని ద ఆబ్జెక్ట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ లీడ్స్ టు అన్ యాక్సలరేషన్. నాన్ యూనిఫామ్ వెలాసిటీ లీడ్స్ టు అన్ యాక్సలరేషన్. ఆ యాక్సలరేషన్ని మనం అనుకుంటామంటే, సో వాట్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ యాక్సలరేషన్? చాలా డెఫినేషన్స్ ఉంటాయి. ఒక సింపుల్ డెఫినేషన్ తీసుకుందాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఓకేనా. అండ్ ఇది కరస్పాండింగ్ టు దట్ టైమ్, ఇఫ్ దట్ వెలాసిటీ ఈజ్ చేంజింగ్ దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ దట్ ఈస్ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ ఫార్ములా మనకి జనరల్గా యాక్సలరేషన్ అనేది మనకి దాన్ని వెక్టర్ కింద తీసుకుంటాం. సో చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్. దీన్ని మనము ఏమనుకుంటాం, యాక్సలరేషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా, యాక్సలరేషన్. సో ఇక్కడ సెగ్మెంట్లో మనకి ఇనీషియల్గా ఉన్నటువంటి ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ, ఇక్కడ ఆబ్జెక్ట్ కనుక వెలాసిటీ ఇనీషియల్ అనుకోండి, ఆ తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ కనుక వెలాసిటీ వచ్చేటప్పటికల్లా ఫైనల్ వెలాసిటీ అనుకోండి, అప్పుడు చేంజ్ ఎంత అవుతుంది, చేంజ్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని మనము ΔV/ΔT అని రాసుకోవచ్చు. లేకపోతే కనుక ఇంకా ఎలా రాసుకోవచ్చు, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం T2 మైనస్ T1. ఈ విధంగా కూడా రాసుకోవచ్చు యాక్సలరేషన్కి. ఓకేనా, యాక్సలరేషన్. సో ఆ తర్వాత యావరేజ్ యాక్సలరేషన్, దాన్ని కూడా మనం అలాగే తీసుకుంటాం, P2 మైనస్ P1 బై X2 మైనస్ X1. ఆ తర్వాత ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్లా తీసుకుంటాం. ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ కూడా ఇదే లిమిట్ ΔT టెండ్స్ టు 0 dV/dt అని చెప్పేసి తీసుకుంటాం. సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఒకసారి చూద్దాం. ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్, సో ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ మనము ఎలా తీసుకోవచ్చు, ఇన్స్టాంటేనియస్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎలా వస్తుంది, లిమిట్ ΔT టెండ్స్ టు 0. అప్పుడు ఏమవుతుంది మనకి ΔV/ΔT, అవునా, ΔV/ΔT. ఈ మొత్తాన్ని మనం ఎలా రాసుకుంటాం అంటే కనుక dV/dt అని చెప్పేసి రాసుకుంటాం, dV/dt. చాలా పాపులర్ ఇది. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు దెన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ద టైమ్. సో యాక్సలరేషన్ అనేది మనకి ఎలా ఉంటుంది, dV/dt అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని ఇంకా ఎట్లా రాసుకోవచ్చు ఫర్దర్గా అంటే కనుక d/dt ఆఫ్, దెన్ v అంటే కనుక మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా ఉంది, బిగ్ ఫార్ములా మనకి. సో d/dt ఆఫ్ dV/dx/dt అని చెప్పేసి రాసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫార్ములా ఉంది కదా, v బార్ ఈజ్ ఈక్వల్ టు dx బార్ బై dt.
అని తీసుకుంటే అప్పుడు మనకి ఫార్ములా ఏమొస్తుంది, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, d/dt ఆఫ్ dx/dt. దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు అంటే కనుక d2x/dt² అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు. సో ఈ ఫార్ములా చాలా పాపులర్ ఫార్ములా. ఇప్పుడు దీంతో పాటుగా ఇదేమో యాక్సలరేషన్స్ అని మనకి జనరల్గా 2 రకాలుగా ఉంటాయి. ఒకవేళ స్పీడ్ కనుక పెరుగుతూ ఉంటే కనుక దాన్ని పాజిటివ్ యాక్సలరేషన్ అనుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ట్రైన్ కనుక రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు క్రమక్రమంగా దాని స్పీడ్ పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు దానికి ఉన్నటువంటి యాక్సిలరేషన్ని పాజిటివ్ యాక్సిలరేషన్ అని చెప్పేసి అనుకుంటాం. అదే ట్రైన్ కనుక మళ్ళీ డెస్టినేషన్కి రీచ్ అయిందనుకోండి, స్టేషన్ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు దాని స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే దాని వెలాసిటీ తగ్గిపోతూ ఉందో అప్పుడు మనం చేసేటువంటి యాక్సిలరేషన్ని నెగిటివ్ యాక్సిలరేషన్ అని చెప్పేసి అనుకుంటాం, నెగిటివ్ యాక్సిలరేషన్. ఎందుకంటే నెగిటివ్ యాక్సిలరేషన్ దాని వెలాసిటీలో క్రమక్రమంగా డిక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి. ఓకే, ఈ నెగిటివ్ యాక్సిలరేషన్ని మనం ఇంకా రిటార్డేషన్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. నెగిటివ్ యాక్సిలరేషన్, డిసిలరేషన్ లేకపోతే రిటార్డేషన్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఓకేనా, ఇంతవరకు మనకి యాక్సిలరేషన్ దీని గురించి, వీటి మీద బేస్ అయినటువంటి కొన్ని సమ్స్, ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినటువంటి కొన్ని సమ్స్ని చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి అన్న, ఏ పార్టికల్ మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఎక్స్, ద యాక్సిలరేషన్ ద పార్టికల్ ఈజ్ ఎక్స్ అనేటువంటి పార్టికల్ ఇచ్చారు, దాని పొజిషన్ ఇచ్చారు. సో ఎక్స్ అనేది ఇక్కడ మనకి ఏ వాల్యూ ఇస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు b0 ప్లస్ b1t ప్లస్ b2t². దీంట్లో మనం ఏం కనుక్కోవాలి, ద యాక్సిలరేషన్ ఆఫ్ ద పార్టికల్. యాక్సిలరేషన్కి మనకి ఏ ఫార్ములా ఉంది, యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు dv/dt. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందే నేర్చుకున్నాం మనం, dv/dt. కానీ మనకి దీంట్లో v లేదు. సో మనం vని ఎలా కనుక్కోవాలి, vకి ఫార్ములా ఉంది, ఏంటది, dx/dt. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇచ్చినటువంటి ఎక్స్ని మనం 2 సార్లు డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, అప్పుడు మనం ఎలా చేస్తామో చూద్దాం. d/dt ఆఫ్ ఎక్స్, d/dt ఎక్స్ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయండి. సో b0 ప్లస్ b1t ప్లస్ b2t². సో మనకి ఇప్పుడు రాసుకుందాము, d/dt ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ b0 అనేది ఒక కాన్స్టెంట్. సో దీన్ని మనం డిఫరెన్షియేషన్ని ప్రతి ఒక్క దాంట్లో మనము అప్లై చేస్తే, సో b0 ప్లస్ d/dt ఆఫ్ b1t ప్లస్ d/dt ఆఫ్ b2t² అని చెప్పేసి మనము ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఇది b0 అనేది కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. సో ప్లస్ అదే కాన్స్టెంట్ ఏదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్తో ఉంటే కనుక అప్పుడు మనకి కాన్స్టెంట్ని మనము జస్ట్ ముందు తీసుకుంటాం. అప్పుడు మనకి ఏమవుతుంది, అది ప్రిఫిక్స్ b1 d/dt ఆఫ్ t అంటే dt/dt అంటే వాల్యూ 1 వస్తుంది. సో దీని వాల్యూ b1 తీసుకోవచ్చు. ప్లస్ ఆ తర్వాత d/, కాన్స్టెంట్ అనేది ఏంటి, b2ని ముందు రాసుకుంటాం. d/d2 ఆఫ్ t² ఎలా రాసుకుంటాం, d/dx ఆఫ్ x⁴n ఫార్ములా ఏంటి, ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x⁻n−1. సో అప్పుడు మనకేమొస్తుంది, 2 ఇంటూ t⁻2 - 1. సో అల్టిమేట్గా మనకి ఎలా ఏ వాల్యూ వస్తుంది, 2ని మనం ముందు రాసుకుందాం, 2b2t అని చెప్పేసి వస్తుంది. ఇది కేవలం వెలాసిటీ మాత్రమే, అవునా. మళ్ళీ మనకి ఇప్పుడు కావాల్సిన యాక్సలరేషన్ కదా. సో దీన్ని మళ్ళీ మనం డిఫరెన్షియేషన్ చేయాలి. సో డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు dv/dt అవుతుంది. అప్పుడు మనకేమొస్తుంది, d/dt ఆఫ్ v వాల్యూ ఎంత రాసుకోవాలి, 2b2t ఇంత రాసుకున్న తర్వాత దీంట్లో 2 కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్లో కాన్స్టెంట్ ముందు రాసుకుంటాం. సో 2, ఆ తర్వాత b2 కూడా కాన్స్టెంట్, దాన్ని కూడా ముందు రాసుకుంటాం. ఆ తర్వాత d/dt ఆఫ్ t అంటే dt/dt అంటే ఈ మొత్తం వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అప్పుడు మిగిలిన వాల్యూ ఎంత, 2b2. అండ్ సో అప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుంది, 2b2 వస్తుంది. ఓకేనా, ఇది ఒకటి. ఓకే, ఇంకొక న్యూమరికల్ చూద్దాం. ఇక్కడ చూడనా, ఏ పార్టికల్ ఆఫ్, ఈ మధ్య ఇదొక ట్రెండ్ అవుతుంది, క్వశ్చన్ చాలా ఎక్స్పాండివ్గా ఇస్తున్నారు, క్వశ్చన్ చదవడానికి ఎక్కువ టైం పడుతుంది. సో కొంచెం ఫాస్ట్గా చదివి అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. సో అందువల్ల మొదటిసారి చదివినప్పుడే మనకు మొత్తం న్యూమరికల్ అర్థం కావాలి. దాంతోపాటుగా మనకి ఏమి జస్ట్ వాట్ హ్యాస్ గివెన్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అనేది కూడా ఫస్ట్ టైం చదివినప్పుడే క్లారిటీ రావాలి. సో అటెంటివ్గా చదివితే కనుక బాగా కాన్సన్ట్రేషన్గా చదువుకోవాలి. అది ప్రాక్టీస్ చేస్తే కనుక వచ్చేస్తుంది, దాంట్లో నో మ్యాటర్ ఇన్ దాట్.
సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ పార్టికల్ ఆఫ్ యూనిట్ మాస్ అండర్గోస్ వన్ డైమెన్షనల్ మోషన్ సచ్ దట్ ద వెలాసిటీ వ్యారీస్ అకార్డింగ్ టు v ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు బీటా ఎక్స్ పవర్ -2n. సో ఇచ్చిన డేటాని ఇమీడియట్గా రాసుకోండి. డేటా ఏమి ఇచ్చారు, వెలాసిటీ ఇచ్చారు విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్. సో బీటా ఎక్స్ పవర్ -2n. ఆ తర్వాత బీటా అండ్ ఎన్ ఆర్ కాన్స్టెంట్స్. ఎక్స్ ఈజ్ పొజిషన్ ఆఫ్ ద పార్టికల్, దెన్ యాక్సలరేషన్ ఆఫ్ పార్టికల్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఈజ్. ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడాలి. మనం ఏం కనుక్కోవాలి, యాక్సలరేషన్ కనుక్కోవాలి. యాక్సలరేషన్ అండ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్సలరేషన్ ఆఫ్ పార్టికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. మనం డైరెక్ట్గా దీన్ని తీసుకొని మనం దీని యాక్సలరేషన్ని ఫార్ములా రాసుకుంటే దాన్ని బట్టి అయితే కనుక మనకి రాదు. సో మొట్టమొదట మనం ఏం చేద్దామంటే యాక్సలరేషన్ ఫార్ములా రాద్దాం. యాక్సలరేషన్ ఫార్ములా మనకి ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ద టైం అయితే కనుక dv/dt అని చెప్పేసి ఉంది. ఓకేనా. దీన్ని మనము ఇంకా ఎట్లా రాసుకోవచ్చు అంటే కనుక ఈ రెండింటిని కూడా dx/dxతో మల్టిప్లై చేద్దాం. అప్పుడు మనకి ఎలా వస్తుంది, ఇక్కడ ఇక్కడ ఈ dxని dt ప్లేస్లో ఈ రెండు ప్లేసెస్ని ఎక్స్చేంజ్ చేయండి. అప్పుడు dv/dx వస్తుంది ఇంటూ ఆ తర్వాత dt ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో dx/dt. ఓకేనా, dx/dt. ఇప్పుడు చూడండి, ఈ dx/dtని మనం ఏమనుకుంటాం, dx/dt ఈజ్ ఇట్ నాట్ v, వెలాసిటీ కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ అనుకుంటాం కదా దీన్ని. సో దిస్ ఈజ్ వెలాసిటీ అండ్ సో dx/dt. మనం ఇప్పుడు దేని కనుక్కోవాలి, dv/dx కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని వెలాసిటీని ఈ టర్మ్స్లో మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మొట్టమొదట ఇక్కడ మనకి ఇచ్చినటువంటి dx/v ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏమైంది, అది dx/dt. దాని వాల్యూ ఎంత ఇచ్చారు మనకి ఆల్రెడీ, బీటా ఎక్స్ పవర్ -2n. ఈ వాల్యూని ఇట్లా పెట్టేసేయండి. dv/dx అనుకుందాం. ఈ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ, ఈ వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చారు కాబట్టి dv/dx ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ బీటా ఎక్స్ పవర్ -2n. దీంట్లో బీటా అనేది కాన్స్టెంట్ మనకి డేటాలో ఇచ్చారు. సో బీటాని ముందు పంపించేసేయండి. ఆ తర్వాత d/dx ఆఫ్ ఎక్స్ పవర్ -2n, ఆ వాల్యూ ఇక్కడ రాసుకోండి. d/dx ఆఫ్ ఎక్స్ పవర్ -2n. మనకి ఫార్ములా ఉంది కదా, ఏంటో ఫార్ములా, d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఇక్కడ రాద్దాం. d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ పవర్ n-1. సో ఇట్లా మనం ఫార్ములాని అప్లై చేసుకుంటే ఇక్కడ మనకి ఎట్లా వస్తుంది వాల్యూ, బీటా d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ n ముందు రాసుకుంటాం కదా, -2n ఆ తర్వాత ఎక్స్ పవర్ -2n -1. ఎందుకంటే d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n అంటే n ఇంటూ ఎక్స్ పవర్ -1 కాబట్టి ఈ వాల్యూ -1 రాసుకుంటాం. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. సో మనకి ఇప్పుడు వచ్చినట్టు వాల్యూస్ చూడండి, ఏ వాల్యూస్ వచ్చినాయి మనకి, dv/dx ఉంది, vx ఉంది. ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఒకసారి రాసుకోండి మళ్ళీ, ఇక్కడ dv/dx ఇంటూ dx/dt. dv/dx ఎంత వాల్యూ వచ్చింది మనకి, dv/dx అంటే ఈ మొత్తం రాసుకుందాం. సో -2 బీటా n ఎక్స్ పవర్ -2n -1 ఇంటూ dx/dt ఎంత వచ్చింది మనకి, సారీ మనం రాసిన వాల్యూనే dv/dx. సో లెట్స్ రైట్ అగైన్ అండ్ అండ్ dv/dx అంటే కనుక, సో యా మనం రాసిన వాల్యూ. సో మైనస్ దీన్ని ఇట్లా రాసుకుందాం, -2 బీటా n ఎక్స్ పవర్ -2n -1 ఇంటూ dx/dt అంటే కనుక మనకు ఆల్రెడీ వెలాసిటీ ఉంది, సారీ dx/dt అంటే మనకి వాల్యూ ఉంది. సో ఆ వాల్యూని ఇక్కడ రాసుకోండి, బీటా ఇంటూ ఎక్స్ పవర్ -2n. ఇప్పుడు మొత్తం వాల్యూ చూడండి, ఇక్కడ మైనస్ వాల్యూ మైనస్ సైన్ యాస్టేజ్ తీసుకోండి, మైనస్ న్యూమరికల్ వాల్యూ ఇంకో వాల్యూ లేదు, సో 2నే తీసుకోండి. ఆ తర్వాత బీటా ఇంటూ బీటా స్క్వేర్. ఓకేనా, n వాల్యూ ఇంకా ఉందా, లేదు, సో n వాల్యూ పెట్టుకోండి. ఆ తర్వాత ఎక్స్ పవర్ -2n -1. సో ఎక్స్ పవర్ m ఇంటూ ఎక్స్ పవర్ n అంటే కనుక మనం ఏమైనా రాసుకుంటే ఐడియా ఉంది కదా, ఎక్స్ పవర్ m ప్లస్ n. సో ఆ వాల్యూ మనం ఇక్కడ సబ్ చేద్దాం. సో ఎక్స్ ఈజ్ ఎక్స్ పవర్ -2n -4n, మిగిలిన వాల్యూ -n. సో -2 బీటా స్క్వేర్ n ఎక్స్ పవర్ -4n -1. మనకి ఈ వాల్యూ ఎక్కడుంది, -2 బీటా స్క్వేర్ n -2n బీటా స్క్వేర్ ఎనీహో సేమ్ అండ్ ఎక్స్ పవర్ -4n -1. సో ఈ వాల్యూ మనం తీసుకోవచ్చు. ఓకేనా. సో మనకి ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి యాక్సలరేషన్ ఫార్ములాని మనము కొంచెం మార్చుకోండి. ఇది ఒక పాపులర్ మోడల్, చాలా ఫ్రీక్వెంట్గా ఈ మోడల్ వస్తుంది. సో యాక్సలరేషన్ని మనకి ఈ విధంగా రాసుకోవాలి. ఓకేనా. సో ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.